ఈ ఇంటి మొత్తాన్ని ముట్టలు చేసి అందరినీ నాశనం చేయాలనుకుంటున్నావా? అవును. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నావు? నాది మూర్ఖత్వం కాదు, దీన్ని బాగా ప్రతీకారం అంటారు. ఎవరి మీద నీ పగ? ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది దేనికి? ఆ రోజు శ్రీకర్ కావాలని నీకు అన్యాయం చేయలేదని ఆల్రెడీ నీకు చెప్పాను. అప్పుడున్న సిచ్యువేషన్ లో శ్రేయ ప్రాణాలు పోకుండా ఉండడం కోసం పెళ్లి పెట్టెల మీద నుంచి లేచి వెళ్లాల్సి వచ్చింది. ఒకరిని కాపాడడం నిన్ను మోసం చేయడం కాదని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కమల్ బలవంతంగా నీ మెళ్ళ తాళి కట్టడం కరెక్ట్ అని నేను చెప్పడం లేదు. కమల్ చేసింది తప్పే, కానీ చేసిన తప్పులో మన రెండు కుటుంబాలు కలవాలన్న కోరిక, తపన, తాపత్రయం మాత్రమే ఉన్నాయి. అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కమల్ తాళి కట్టడాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావని నువ్వు ఆ రోజు అందరికీ చెప్పావు కదా. కమల్కి భార్యగా ఉండటం నీకు ఇష్టం లేదు అని ఆ రోజు చెప్పుంటే బాగుండేది కదా. ఆ పని చేయకుండా కుటుంబం మీద పగబట్టడం దేనికి? ఇలాంటి ద్రోహాలు, మోసాలు, దారుణాలు చేయడం దేనికి? జరిగిన తప్పుల్ని, మోసాన్ని ఈ వాగ్దానంతో బాగానే కవర్ చేస్తున్నా. శ్రీకర్ చేసిన మోసం వల్ల, కమల్ మూర్ఖత్వం వల్ల నా జీవితం నాశమైపోయింది. నీ మాటల గారడీతో నేను పోగొట్టుకున్న జీవితాన్ని నాకు తిరిగి తెచ్చుకోగలవనుకో. నాకు జరిగిన అన్యాయంలో ప్రధాన పాత్రధారికి నువ్వే అని నాకు తెలుసు. అందుకే నేను నా జీవితాన్ని పోగొట్టుకున్నట్టే నీ జీవితాన్ని కూడా పోగొట్టుకోవాలని నీ భర్తని జైలుకి పంపించాలనుకున్నాను. కమల్ లాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని నేనే కాదు, ఏ ఆడది అలాంటి భర్త కావాలని కోరుకోదు. కానీ వాడు నా మెళ్ళు తాళి కట్టి నాకు మొగడి కూర్చున్నాడు. కమల్ని భర్తగా నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు. శ్రీకర్ చేసిన మోసాన్ని ఈ జన్మకి మర్చిపోలేదు. అందుకే నా లైఫ్ స్పాయిల్ అవ్వడానికి కారణమైన టోటల్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలనుకున్నాను. నేను బయట ఎక్కడో ఉండి ఆ పని చెయ్యలేదు కాబట్టి కమల్ కట్టిన తాళిని యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా నటించాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి నేను చెప్పేదంతా మామూలుగా చెప్తే నమ్మేస్తానుకుంటున్నాను. నువ్వు చెప్పేది ఆయన నమ్మడానికి నీ దగ్గరున్న సాక్ష్యాలేంటి? సాక్ష్యాలు లేకుండా చెప్పేవి చాలు అవుతాయి తప్ప నిజాలు అవ్వవని నీకు కూడా తెలుసు కదా. ఇప్పటి వరకు నీకు తెలియకుండా నేను ప్లాన్ చేయడం, నాకు తెలియకుండా నువ్వు ప్లాన్ చేయడం లాంటి గేమ్ ఆడాలి. ఇప్పుడు నేనేంటనేది నీకు ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ నిమిషం నుంచి ఇద్దరు ఓపెన్ గేమ్ ఆడతాం. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. మైండ్ గేమ్ ఆడతావు, డైరెక్ట్ గా డే గేమ్ ఆడతావు, నీ ఇష్టం. గెట్ రెడీ టు ప్లే. ఆల్ బెస్ట్.